గులాముల గురించి ఇక్కడ చర్చిస్తున్నాం. గులాములు వీళ్ళు ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్, మరి కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఉన్నారు వీళ్ళు ఆదిలాబాద్, మరి కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో అధికంగా ఉన్నారు. అయితే వీళ్ళు మాట్లాడే భాష గులామీ భాష. ఈ గులామీ భాషలో తమకు తాము వీళ్ళు కొల్లవర్లు అంటారు. కొల్లవర్లు అని తమకు తాము సంబోధించుకుంటారు. అయితే ఈ కొలవర్లు ఏం చేస్తారంటే వీళ్ళు స్థిర వ్యవసాయం చేస్తారు. స్థిర వ్యవసాయం చేస్తారు. ముందు వీళ్ళు స్థిర వ్యవసాయం కన్నా ముందు పోడు వ్యవసాయం చేసేవారు. ప్రభుత్వం ఎప్పుడైతే ఈ పోడు వ్యవసాయాన్ని నిషేధించిందో ఇప్పుడు వీళ్ళు పూర్తి స్థాయిలో స్థిర వ్యవసాయానికి అలవాటు పడ్డారు. ఈ కులవర్లు వీళ్ళు భీమ మరియు హిడంబి సంతానంగా తమకు తాము చెప్పుకుంటారు. వీళ్ళు భీముడు అంటే పురాణ పురుషుడు, అంటే పాండవుల్లో రెండవాడు భీముడు, మరియు హిడంబిల సంతానం అని తమకు తాము చెప్పుకుంటారు. వీరు ముఖ్యంగా భర్త చనిపోయినప్పుడు భర్త సోదరుని వివాహం చేసుకుంటారు. భర్త చనిపోతే భర్త సోదరుని వివాహం చేసుకుంటుంది అంటే స్త్రీ. అందుకనే జయదేవ్ తిరుమలరావు గారు దీనిపైన పరిశోధన చేసి ఒక మాట చెప్తారు. ఒకసారి ఒక అమ్మాయి తమ అత్తింటికి వెళితే ఆమె ఏ పరిస్థితులు కూడా తనకు తానే రావాలి, కానీ వాళ్ళు మటుకు అమ్మాయికి పుట్టింటికి రానివ్వరు జీవితంలో అంటారు. ఎలా అంటారా? భర్త చనిపోతే సాధారణంగా ఆ స్త్రీ ఏం చేస్తుందంటే అత్తవారి ఇంటికి వదిలేసి అమ్మవారి ఇంటికి వస్తుంది. కానీ ఇక్కడ భర్త చనిపోతే ఆ భర్త సోదరుని వివాహం చేస్తుంది. దీన్ని లెవిరియేట్ అంటారు ఇంగ్లీష్ లో. వీళ్ళు ముఖ్యంగా జొన్న, సజ్జ, రాగి, మొక్కజొన్న, పప్పు ధాన్యాలను అధికంగా పండిస్తారు. అయితే తెలంగాణలో ఉన్న ఈ మన తెగలలో వీళ్ళు అంత ప్రధానంగా కాదు, కానీ ఈ తెగ రీసెంట్ గా అంటే కొంతకాలం నుండి పట్టణ ప్రాంతాలకు తరడం వల్ల వీళ్ళు వాళ్ళ నివాస ప్రాంతాల్లో తమ ప్రాధాన్యతను కోల్పోతున్నారని జయధీర్ తిరుమలరావు గారు తను రాసిన తెలంగాణ తెగల ప్రొఫైల్స్ లో పేర్కొన్నారు. నాయకుడు వీళ్ళు ఆదిలాబాద్, కరీంనగర్, నాయకుడు ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో అధికంగా ఉన్నారు. వీళ్ళు ప్రధానంగా ఈ నాయకుడు మహారాష్ట్రకు చెందినవారు. వీరు
తెలంగాణ ప్రాంతానికి తరలి వచ్చి ట్రైబల్ ఏరియాలో ఉంటున్నారు, గిరిజన ప్రాంతాల్లో ఉంటున్నారు. వీళ్ళు ముఖ్యంగా జొన్నను ఆహారంగా తీసుకుంటారు. వీరు పశు పోషకులు మరియు వ్యవసాయదారులు. పోషకులు మరియు వ్యవసాయదారులుగా చలామణి అవుతున్నారు. అయితే ఈ తెగలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఏంటంటే తెగ నాయకుని యొక్క ఆజ్ఞలను వీళ్ళు చదవతాడు. తెగ నాయకుని ఆజ్ఞను ఈ నాయకుడు ఎటువంటి పరిస్థితుల్లో జవదాడు. ఇది ముఖ్యమైన విషయం. అయితే మనకు క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే చెప్తే వీళ్ళు ఏ ప్రాంతాల్లో ఉన్నారు? ఒకటి ఆదిలాబాద్ కొమరంభీం జిల్లా, రెండవది కరీంనగర్, మూడవది నిజామాబాద్ జిల్లాలో అధికంగా ఉన్నారు. అయితే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు మహారాష్ట్ర నుంచి తెలంగాణ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు? జొన్నను ఆహారం ప్రధానంగా తీసుకుంటారు. ఏదైనా కానీ జొన్నను వాళ్ళు ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. వీళ్ళ ప్రత్యేక. రెండవది పశు పోషకులు మరియు వ్యవసాయదారులుగా ఉన్నారు. ఈ తెగలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే తెగ నాయకుడి యొక్క ఆజ్ఞలను ఎటువంటి పరిస్థితులు వీళ్ళు జవదాటరు. ఇది ఈ నాయకుడుల యొక్క ప్రత్యేకత. కోయలు ఎక్కువగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఖమ్మం జిల్లా ఏర్పడిన తర్వాత ఎక్కువగా ఎక్కడ ఉన్నారు అని చెప్తే భద్రాచలం జిల్లాలో అత్యధికంగా ఉన్నారు. ఈ కొయ్య గిరిజనులు వారు ఏమంటారంటే భీముని సంతానం అంటారు. సంతానం అంటారు. ఎలా అంటారు? భీముడు వేటకు వచ్చి కొయ్య స్త్రీతో కలడం వలన మనమంతా జన్మించాము అని అంటారు. కాబట్టి కొయ్యలు ఎవరి సంతానము? భీముని సంతానం. ఓకే, ఈ కొయ్యల యొక్క జీవితంలో ఈ గోదావరి నది ప్రముఖ పాత్ర వహిస్తుంది. గోదావరి నదికి ఉత్తరం మరియు దక్షిణ వైపుగా వీళ్ళు సమాంతరంగా తమ నివాసాలను ఏర్పరుచుకున్నారు, తమ గూడెలను ఏర్పరుచుకున్నారు. వీరి నివాస ప్రాంతాన్ని గూడెములు అంటారు. ఓకే, వీరి జీవితంలో గోదావరి నది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అంటే ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా. ఆర్థికంగా అంటే వాళ్ళు చేపలకు వేట వెళ్ళడము, తమకు కావలసినటువంటి నీళ్ళను తీసుకోవడము, అక్కడ చేస్తున్నటువంటి వ్యవసాయానికి నీటిని ఈ గోదావరి నది అందించడం. అంటే గోదావరి ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ నుంచి నీటి మట్టాలు పెరగడం వల్ల వీళ్ళు బావులు తవ్వి ఉపయోగించుకుంటున్నారు. ఒకటి. రెండవది సామాజికంగా మనం ఏ పరిస్థితుల్లో, ఎక్కడ ఏ వాతావరణంలో, ఏ భౌగోళిక పరిస్థితుల్లో ఉంటామో ఆ భౌగోళిక పరిస్థితులు మన జీవితం పైన అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటాయి. అంటే మన పాటలు, ఆటలు, మనం చేసుకునే పండుగలు ఆ భౌగోళిక పరిస్థితులకు అనుసంధానమై ఉంటాయి. ఇక సాంస్కృతికంగా వీళ్ళ మ్యారేజెస్ ఎలా జరుగుతాయి అంటే ఉత్తరం వైపున ఉన్నవారు దక్షిణం వైపు ఉన్నవారు కానీ, దక్షిణం వైపు ఉన్నవారు ఉత్తరం వైపు వారి యొక్క అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి గోదావరి నది ముఖ్య పాత్ర వహిస్తుంది. అయితే కొయ్యలు ఎవరి సంతానం అంటారు? భీముని యొక్క సంతానము. భీముడు వేటకు వచ్చి ఒక కొయ్య స్త్రీతో కలవడం వల్ల తామందరం పుట్టాము అంటారు అని వాళ్ళు ప్రస్తావిస్తారు. కాబట్టి ఇది భీముని సంతానము అంటే చెప్తారు. వీళ్ళు ఉండే ప్రాంతాన్ని గూడెం అంటారు. దీనితో పాటు వీళ్ళు సూర్య
చంద్రులను చంద్రులను ఆరాధిస్తారు. సూర్య చంద్రులను ఆరాధిస్తారు. వీళ్ళ దేవుడు, ముఖ్యమైన దేవుడు ఎవరు? సూర్యుడు, చంద్రుడు. దానితో పాటు స్థానిక దేవతలను, ప్రకృతిని ఆరాధన వీళ్ళకు అత్యధికంగా ఉంటుంది. కొయ్యలు తమకు తాము కొయ్య రాజులు అని చెప్పుకుంటారు. కొయ్య రాజులు అని చెప్పుకుంటారు. వీరు చిలక జోస్యం చెప్పడంలో విశ్వనాథుడు. చిలక జోస్యం చిలక జోస్యం చెప్పడంలో నిష్ణాతుల్ని కలిగి ఉంటారు. అంటే చిలకను వేసి మనం చూస్తున్నాము. ప్రతి ఒక్కరి జీవితంలో చిలక జోస్యాన్ని చూడని వారు అంటూ ఉంటారు. దానికి మనం ప్రత్యక్షంగా అనుభవం కూడా ఉంటుంది. చిలక జోస్యంలో నిష్ణాతులే ఉంటారు. వీరు తమలో తాము ప్రతి గూడానికి ఒక నాయకుడిని ఎన్నుకుంటారు. నాయకుడిని ఎన్నుకుంటారు. అయితే ఈ నాయకుడు ఎలా ఉంటారు? ఈ నాయకుడి యొక్క పని ఏంది? వీళ్ళు ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి ఏదైనా సంబంధాలు ఏర్పడాలన్నా, ఏమైనా తగాదాలు వచ్చినా కానీ, ఏదైనా మాట్లాడడం కానీ, పెళ్లిలు మరియు ఉత్సవాలు, అంతిమ క్రియలు, ఈ తెగ పండుగలు నేర్పడంలో ఇతను నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇతనికి కావాల్సినటువంటి చిన్న కౌన్సిల్ ఉంటుంది. ఇది కోయలకు సంబంధించినటువంటి సమాచారం. కొండారెడ్డి ఈ కొండారెడ్డు వరంగల్ ఖమ్మం జిల్లాలో గోదావరి నదికి ఇరువైపులా తమ నివాస ప్రాంతాలను ఏర్పరచుకొని ఉన్నారు. అయితే గోదావరి నది వీరి యొక్క జీవితంలో కొయ్యల దాకానే ప్రతి విషయంలో ప్రధాన పాత్రను వహిస్తుంది. వీళ్ళు ఉండే నివాసాలను గూడెం అంటారు. గూడెం అని అంటారు. అయితే వీళ్ళు చేసే వ్యవసాయం ఏంటి అంటే, స్థల మార్పిడి వ్యవసాయం. వీళ్ళు చేసే వ్యవసాయం స్థల మార్పిడి వ్యవసాయం. ఈ స్థల మార్పిడి వ్యవసాయాన్ని ఏమంటారు? పోడు వ్యవసాయం అంటారు. పోడు వ్యవసాయం అంటారు. పోడు వ్యవసాయం అంటే ఏంటిది అంటే, వీళ్ళు ప్రత్యక్షంగా నాగలిని పెట్టి భూమిని దున్నరు. భూమిని తల్లిగా భావిస్తారు. నాగలితోటి భూమిని దున్నడం వల్ల తమ తల్లికి గాయాలు అవుతాయి, తల్లి తమకు శాపిస్తుంది అని అంటారు. వీళ్ళు ఏం చేస్తారు? కొయ్యలతో భూమిని చదునుగా చేసి, కలుపు మొక్కలను మొత్తం తీసేసి భూమిని చదునుగా చేసి విత్తనాలు చదువుతారు. ఆ విత్తనాలను కాపాడుతారు. అయితే ఇలా చేయడం వల్ల వీళ్ళకు అధిక దిగుబడులు రావు. వీళ్ళకు ఒక సంవత్సరానికి కావలసినటువంటి ఆహార ధాన్యాలు అనేవి సమకూర్చబడము జరగదు. వీళ్ళు పండించే పంటలు జొన్న, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, అలసందలు మరియు ఇతర పప్పు ధాన్యాలు. పండిస్తారు. దీనితో పాటు మారిన పరిస్థితులలో వీళ్ళు ఏం చేస్తున్నారు? పందులు
మేకలు, గొర్రెలు, మరి పశువులు కోళ్ళు పెంచుకుంటున్నారు. ఏది? పందులు, మేకలు, గొర్రెలు, పశువులు, కోళ్ళు పెంచుకుంటున్నారు. ఎందుకు? మారిన పరిస్థితుల్లో వీళ్ళు ఈ పనులు చేయడం జరుగుతుంది. కానీ వీళ్ళు అడవి పైననే ప్రధానంగా ఆధారపడతారు. అడవి పైన ప్రధానంగా ఆధారపడతారు. అంటే అడవుల ఉత్పత్తులను సేకరించి తమకు ఆహారంగా ఉపయోగించుకుంటారు. ఓకే, రైట్. వీళ్ళను బహుభార్యత్వం ఉంటుంది. బహుభార్యత్వము ఉంటుంది. ఈ బహుభార్యత్వము ఒక కొండారెడ్డి ఏం చేస్తారంటే 1 నుంచి 4 వరకు భార్యలను కలిగి ఉంటాడు. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే అతను ఒక భార్యను పెళ్లి చేసుకున్న తర్వాత రెండో భార్యను చేసుకోవాలంటే మొదటి భార్య యొక్క అనుమతి కావాలి. మూడో భార్యను చేసుకోవాలంటే ఈ 2 భార్యల అనుమతి కావాలి. 4వ భార్యను చేసుకోవాలంటే ఈ 3 భార్యల అనుమతి కావాలి. అనుమతితో అతను పెళ్లి చేసుకున్నాడు. ఈ బహుభార్యత్వానికి ఉన్నటువంటి ప్రతిపత్తి ఆ సమాజంలో ఏంటి అంటే రెండు ప్రతిపత్తులు ఉన్నాయి. ఒకటి ఆర్థిక పరమైన ప్రతిపత్తి. అంటే వీళ్ళు పందులు, మేకలు, గొర్రెలు మరియు పశువులను పెంచుతున్నారు కదా, వాటిని కాపాడడానికి, ఆహార సేకరణ చేసుకోవడానికి, పోటు వ్యవసాయంలో రక్షణ ఉండడానికి, పిల్లలను ఇక్కడ సంరక్షించడానికి ఈ స్త్రీలు వివిధ రకాలుగా పనికి వస్తారు. కాబట్టి కొండరెడ్లను చేసుకోవడం ఆర్థికపరమైనటువంటి ప్రతిపత్తి. రెండవది ఏంటంటే ఈ కొండరెడ్లలో ఎంతమంది భార్యలను కలిగి ఉంటారో, ఎంతమంది అధికంగా భార్యలను ఎవరైతే కలిగి ఉంటారో అతని సమాజంలో గౌరవ ప్రతిపత్తులు కూడా అలాగే ఉంటాయి. అతను 4 భార్యలకు భర్తారు కాబట్టి అతను మనగాడు అనే ఒక కాన్సెప్ట్ అనే ఒక భావన వీళ్ళలో ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈ విధంగా బహుభార్యత్వాన్ని పాటిస్తారు. అయితే పోడు వ్యవసాయం ద్వారా ఆహార సేకరణ ద్వారా వీళ్ళకు కావలసినటువంటి ఆహార ధాన్యాలు లభించని పరిస్థితిలో వీళ్ళు గోదావరి నదిలో చేపల వేట చేస్తారు. మరి పశువుల వేట చేసి తమ ఆహారాన్ని సంపాదించుకుంటారు. కొండరెడ్లలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు అనే దానికి వీళ్ళ దగ్గర ఏ విధమైన ఆలోచన లేదు. రేపు కూడబెట్టుకోవాలా, రేపు మన కష్ట పరిస్థితులు వస్తాయి, రేపు కరువు పరిస్థితులు వస్తాయి, గోదావరి నది ప్రవహించకపోవచ్చు, అనావృష్టి ఏర్పడవచ్చు, అతివృష్టి ఏర్పడి నష్టం జరిగినప్పుడు ఆహార ధాన్యాలను పెట్టుకోవడం అంటే భవిష్యత్తు కొరకు పెట్టుకోవడం అనేది వీళ్ళకు తెలియదు. వీళ్ళు ప్రధానంగా ప్రకృతి ఆరాధకులు. ప్రకృతిని ఆరాధిస్తారు. అంటే చెట్లు, పుట్టలు, నది, గోదావరి నది, మన రాత్రి, పగులు, సూర్యుడు, చంద్రుడు, గాలిని దేవుడిగా భావించి ఆరాధిస్తారు. కానీ వీళ్ళ యొక్క ప్రత్యేక దేవత ముత్యాలమ్మ దేవత. ముత్యాలమ్మ దేవత ప్రధానమైనటువంటి దేవత. ఈ దేవతకు కొలువులు నిర్వహిస్తారు. ఆ కొలువులు నిర్వహించినప్పుడు వీళ్ళు ఒక నృత్యాన్ని చేస్తారు. దాన్ని ముత్యాలమ్మ నృత్యము అంటారు. ఈ నృత్యంలో వాయించే డోలును బెచ్చుకం అంటారు. ఈ డోలును వాయిస్తూ వాళ్ళు ఒక ప్రత్యేక నృత్యాన్ని చేస్తారు. దాన్ని ఏమంటారు? బెచ్చుకం అంటారు. ఈ బెచ్చుకాన్ని సంవత్సరంలో 2 సార్లు మాత్రమే బయటికి తీస్తారు. ఒకటి ముత్యాలమ్మ దేవతకు కొలువులు నిర్మించినప్పుడు చేసే నృత్యాల వరకు, రెండవది మామిడి పంట చేతికి వచ్చినప్పుడు మామిడి పొట్ట
మామిడి పుట్టాన్ని ఈ పండుగ సందర్భంలో ఈ పెంచుకున్న డోలు బయటికి తీసి నృత్యము చేస్తూ ఉంటారు. ఇది ఇది ఇంకా ముఖ్యమైనది, వీళ్ళకు ఒక నాయకుడు ఉంటారు. కొండరెడ్ల నాయకుడు, కొండరెడ్ల నాయకుడు. కొండారెడ్ల నాయకుడు అంటే చెప్తారు. ఇతని మాటకు ఆ గూడెంలో ఎవరు కూడా జవదాటకూడదు. ఒకవేళ జవదాటితే అతని యొక్క గూడెం యొక్క ప్రజల నిర్ణయంతో తన నిర్ణయం చేసి ఆ వ్యక్తిని బహిష్కరిస్తారు. ఇతని కొండారెడ్లు మరియు చెంచులు, కొండారెడ్లు కోరయ్య అని రాస్తున్న చెంచులను గురించి జయధీర్ తిరుమలలో అంటారు. జయదేవ్ తిరుమలలో ఒక మాట అన్నారు. ఇవి అన్ని గిరిజన తెగల్లో ఇప్పటికి కూడా సాధారణంగా ఆదిమ జాతి స్థాయిలోనే ఉన్నారు. వీరికి రేపు అనే భవిష్యత్తు అనే విషయం పైన ఏ విధమైనటువంటి దూరదృష్టి లేకపోవడము ఈ తెగల యొక్క ప్రధాన లక్షణము అంటారు. తెగల యొక్క ప్రధాన లక్షణం అంటారు. ఎవరంటారు? జయధీర్ తిరుమలరావు. ఎవరంటారు? జయధీర్ తిరుమలరావు. దీని తర్వాత ప్రధానులు. వీళ్ళు ప్రధానులు. ప్రధానులు ముఖ్యంగా ఎక్కడ నివసిస్తున్నారు? ఒకటి ఆదిలాబాద్ జిల్లా, రెండవది కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వీళ్ళు నివసిస్తున్నారు. తెలంగాణలోని అన్ని తెగల కన్నా అత్యధిక అక్షరాస్యత గల తెగ ఏదంటే ప్రధానులు. అత్యధిక అక్షరాస్యత తెగ అత్యధిక అక్షరాస్యత గల తెగ ప్రధానులు. ప్రధానుల యొక్క ముఖ్య వృత్తి ఏది అంటే వీళ్ళను గోండ్ల తెగలో ఏదైనా పూజా కార్యక్రమం కానీ, వివాహాది శుభకార్యాలు కానీ, పుట్టుక సందర్భాలు కానీ, చనిపోయినప్పుడు కానీ నిర్వహించే కర్మకాండాలకు ఎవరు నిర్వహిస్తారు? గోండ్లు నిర్వహిస్తారు. ఈ ప్రధానులు నిర్వహిస్తారు. ఈ ప్రధానులు నిర్వహించే ఈ పూజా కార్యక్రమాలు వీళ్ళు లేని ప్రధానులు లేని గోండులో ఏ విధమైనటువంటి శుభకార్యాలు కానీ లేకుంటే శోక కార్యాలు నిర్వహించే కర్మకాండాలు కానీ నిర్వహించబడదు. అందువలనే ప్రధానులను ఏమంటారు అంటే చెప్తే గోండుల యొక్క సాంస్కృతిక రక్షకదారులుగా ప్రధానులను పేర్కొంటారు. వాళ్ళ జరిగే ప్రతి తంతును ఈ ప్రధానులు నివసిస్తుంటారు కాబట్టి వాళ్ళ యొక్క సాంస్కృతిక కావలదారులు కానీ రక్షకులుగా కానీ వీళ్ళను ఏది ప్రధానులను గోండు వారు చెప్తుంటారు. గోండు ఈ ప్రధానులను పండిలు అంటే చెప్తారు. పండిలు లేదా పాండ అని చెప్తారు. పాండ అంటే చెప్తే పండితులు అని అర్థము. గోండి భాష అంటే గోండి భాషలో పండితులు లేదా పాండ అంటే పండితులు అని చెప్తారు. ఈ విధంగా గోండులలో నిర్వహించే తంతుల కార్యక్రమాల ద్వారా వీళ్ళు పారదర్శకం పొంది తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
మీకు క్వశ్చన్ వస్తే రావచ్చు. ఒక క్వశ్చన్ దీంట్లో ఎక్కడ అడుగుతాడు అంటే చెప్తే తెలంగాణలో అత్యధిక అక్షరాస్యత గల తెగ ఏది అంటారు. ఎవరు? పర్ధాన్లు. వీళ్ళు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు? ఆదిలాబాద్ జిల్లా, కుమరం భీం జిల్లా. వీళ్ళు అత్యధిక అక్షరాస్యత కలిగి ఉంటారు. కానీ వీళ్ళు చేసే కార్యక్రమం ఏంటిది అంటే చెప్తే గోండులలో నిర్వహించే కర్మకాండలు మరియు శుభకార్యాలకు ఎవరు నిర్వహిస్తారు? పర్ధాన్లు నిర్వహిస్తారు. అందుకొరకే గోండుల యొక్క సాంస్కృతిక సంరక్షకులుగా వీళ్ళు గుర్తించబడుతున్నారు. గోండుల యొక్క పంతుల కార్యక్రమాలను కానీ కర్మకాండాలను కానీ నిర్వహించేవారు గాను సంరక్షించేవారు గాను పర్ధాన్లు గుర్తించబడుతున్నారు. ఓకే, రైట్. వీరి తర్వాత తోడీలు. తోటీలు లేదా తోటి. ఇంగ్లీష్ లో థోటీస్ అంటారు. వీళ్ళు ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ కొమరం భీం జిల్లాలో నివసిస్తున్నారు. ఎక్కడ? అది ట్రైబల్ ఏరియాలో. ట్రైబల్ ఏరియా అంటే ఏంటమ్మా? గిరిజనుల ఏరియాలో, గిరిజన ప్రాంతంలో. గిరిజన ప్రాంతంలో వీళ్ళు నివసిస్తూ ఉన్నారు. వీళ్ళు అత్యల్ప జనాభా కలిగి ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైన జనాభా కాదు, అత్యల్ప జనాభా. కలిగి ఉన్నారు. వీరు ఎక్కడి నుంచి మన తెలంగాణ ప్రాంతంలోకి వచ్చారు అంటే మహారాష్ట్ర ప్రాంతం నుండి. మహారాష్ట్ర ప్రాంతం నుంచి తెలంగాణకు వచ్చిన వారు కాబట్టి వీళ్ళు అంత ప్రధానమైనటువంటి తెగ కాదు. అందుతెగ. వీరు ఎక్కడ? వీళ్ళు కూడా కాదు, ఆదిలాబాద్ కొమరం భీం జిల్లా. కొమరం భీం జిల్లాలో నివసిస్తున్నారు. వీరు మహారాష్ట్రలో అత్యధికంగా ఉన్నారు. వీళ్ళు పశు పోషకులు మరియు వ్యవసాయం చేస్తారు. చేస్తున్నారు. కానీ వీరి జనాభా అత్యల్పం. వీళ్ళు అంత కష్టపడి కాదు. Andhra Pradesh has staying at Adilabad and Komaram district, but their majority of Andhans are living in the Maharashtra. They migrated to Telangana state. They are handlers and agriculturists. వీళ్ళు ఆదిలాబాద్ కొమరం భీం జిల్లాలో ఎక్కువగా నివసిస్తున్నారు. మహారాష్ట్ర జిల్లాలో వీళ్ళు అత్యధిక స్థాయిలో ఉన్నారు. దీంతో పాటు పశు పోషకులు, వ్యవసాయంగా వీళ్ళు రాణిస్తున్నారు. కానీ వీళ్ళ యొక్క భాగస్వామ్యము అంత ప్రధానమైనది కాదు అని అర్థం. భిల్లులు అంటే అర్థం ఏంటిది? హిందూ భాషలో భిల్లు అంటే దృఢమైన శరీరం కలవారు అని అర్థం. భిల్లులు దృఢమైన శరీరం కలవారు అని అర్థం. అయితే మీరు ఎక్కడ తీసుకున్నారు?
ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా ఉన్నారు. అయితే వీళ్ళు ప్రాయికంగా ఎక్కువ అత్యధికంగా ఉన్నారు అంటే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు? ఒకటి పశుపోషకులు, ఒకటి రెండవది ఆహార సేకరణ, మూడవది చిన్నపాటి వ్యవసాయం, చేసుకుంటూ వీళ్ళు జీవితాన్ని వ్యవసాయాన్ని చేస్తున్నారు. అందుకు ఎరుకల తెగ, ఎరుకల తెగ గురించి ఇంతకుముందు మనం చర్చించుకున్నాం. ఎరుకల తెగ ఏంటంటే ముఖ్యంగా వీరు ఎరుకల తెగ వారు ఇది తెగ అయిన గ్రామీణ ప్రాంతాల్లోనే జీవిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాలు జీవిస్తున్నారు. వీరు కురు అన్నది కూడా అంటారు. కురు అంటే వీళ్ళు కురు భాష, మరి దీనికి పేరేందమ్మా, ఒకటి కురు భాష, రెండవది ఏంటంటే కురు భాషను ఉపయోగించి వీళ్ళు సోది చెప్తుంటారు. సోది అంటే భవిష్యవాణి చెప్తుంటారు. ఆ భవిష్యవాణి చెప్పే సందర్భంలో మాటకు ముందు కుర్రు అనే పదాన్ని మళ్ళీ ఉపయోగిస్తుంటారు. కాబట్టి వీళ్ళను కుర్రు అని కూడా అంటారు. వీళ్ళ ముఖ్య వృత్తి ఏంటంటే పందుల పెంపకం. గుట్టలు వల్లడం, చేపలు అల్లడం. అయితే వీళ్ళ స్త్రీలు కురు అనే సోది చెప్తూ ఉంటారు. కురు అనే భవిష్యవాణి చెప్తుంటారు. స్త్రీలు భవిష్యవాణి చెప్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఎక్కువగా ఉన్నారు వీళ్ళు? మహబూబ్ నగర్, నల్లగొండ, హైదరాబాద్, మెదక్ జిల్లాలో వీళ్ళు అత్యధిక జనాభాను కలిగి ఉన్నారు. దీని తర్వాత యానాదులు సంయుక్త ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉండేవారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే రాష్ట్రం పునర్విభజన చెందిందో తెలంగాణ ప్రాంతంలో వీరు తెగ యొక్క ప్రతిపత్తిని కోల్పోయారు. ఇప్పుడు యానాదులు నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా బార్డర్లో కొంతమంది మాత్రమే ఉన్నారు. ఆ వాళ్ళు కూడా లెక్కించదగిన స్థాయిలో లేరు. వీరు తమ ట్రైబ్ యొక్క ప్రతిపత్తిని కోల్పోవడం జరిగింది. వీరి తర్వాత ఈ గువ్వల వాళ్ళను ఏమంటారు?
షికారీలు. వీళ్ళకి ఇంకో పేరు షికారీలు. మూడవది పిట్టలోళ్ళు. పిట్టలోళ్ళు వీళ్ళు మాట్లాడే భాష షికారి భాష. షికారి భాష. ఈ భాష ఎలా ఉంటుందంటే దీంట్లో ఉత్తర భారతదేశపు హిందీ పదాలు, దక్షిణ భారతదేశపు తెలుగు పదాలు మిళితమై ఉంటాయి. వీరిని 2004 సంవత్సరంలో తెగల యొక్క దర్జా ఇవ్వడం జరిగింది. హోదా ఇవ్వడం జరిగింది. 2004 సంవత్సరంలో తెగల హోదా ఇవ్వడం జరిగింది. అనగా గువ్వల వాళ్ళు షికారిను పిట్టలోళ్ళు అని కూడా అంటారు. వీరు మాట్లాడే భాష షికారి భాష. ఈ భాష తెలుగు మరియు హిందీ పదాలకు మిళితమైంది. 2004 సంవత్సరంలో వీళ్ళకు తెగల హోదా ఇవ్వడం జరిగింది.